నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్ మెదక్ జిల్లా కొత్తపల్లిలో ఘనంగా బీజేపీ కార్యశాల సమావేశం కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన ఎంపీ రఘునందన్ రావు గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో టీజీపీఎస్సీ విఫలం చైర్మన్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్వి డిమాండ్ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకపోవడం విడ్డూరం పెండింగ్ స్కాలర్షిప్లు మంజూరు చేయాలని ఏబీవీపీ నిరసన మోడీ కానుకగా 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ గంభీరావుపేటలో 111 సైకిళ్లు పంపిణీ చేసిన బీజేపీ నేతలు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు సంతోష్ చారి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి సేవా పక్షంలో మండల కార్యశాల కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా పదవి అధికారులు మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది వడ్ల సంతోష్ చారి గారు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ గారు మిత్రుడు పార్లమెంట్ ఎన్నికల్లో ముందుండి నా గెలుపుకి సహకరించినటువంటి ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడు సోదరుడు గడ్డం శ్రీనివాస్ గారు వేదిక మీద ఉన్నటువంటి మీ కొత్తపల్లి వాస్తవ్యులు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు మిత్రుడు సత్యనారాయణ ముదిరాజు గారు గౌరవనీయులు జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీలు సోదరుడు రంజిత్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు ఈ మండల మాజీ పార్టీ అధ్యక్షుడు మిత్రుడు రాములు గారు వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ సోదరుడు రమేష్ గౌడ్ గారు వీణ గారు సుధాకర్ రెడ్డి గారు నల్లల విజయ్ గారు కాశీనాథ్ గారు వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వేదిక ముందు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ భవిష్యత్ నాయకులందరికీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు శుభాకాంక్షలు అభినందనలు. ముందుగా ఉదయం 11 గంటలకు వస్తా అని చెప్పి 100 గంటలు ఇన్వైట్ అయితే ఏం కాదు కానీ 4 గంటలు ఆలస్యంగా వచ్చినందుకు మరణించమని మీ అందరికీ కూడా సవినయంగా వేడుకుంటాము. ఎందుకంటే వర్షం ఎక్కువ ఉంది, రమ్మని ఒకసారి వద్దని ఒకసారి. మెదకులో అయితే మొత్తం రోడ్లన్నీ మునిగిపోయినాయి, రోడ్ల మీద అంతా నీళ్లు పోతా ఉన్నాయి, కార్లు పోయలేనటువంటి పరిస్థితి ఉందని ఇట్లా ఈ డోలాయనమైన పరిస్థితులలో మీ దగ్గరికి ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలి. మా సత్తన్న మంచి భోజనం పెట్టినారు అనుకుంటా, పెట్టినా పెట్టలేదా? పెట్టకపోతే ఇప్పుడు అందరం పెట్టుకోదు. నేనైతే తినకుండానే వచ్చిన, పెట్టకపోతే అందరం కలిసిపోదు. సో నాకంటే ముందు మాట్లాడినటువంటి చారి మాట్లాడినా, లేకపోతే శ్రీనివాస్ గారు మాట్లాడినా, మల్లేష్ అన్న మాట్లాడినా, ఎవరు మాట్లాడినా సేవ చేయమని చెప్పి. సేవ ఎవరికి అవసరం ఉంటుంది? సేవ ఎవరికి అవసరం ఉంటుంది? గరీబ్ వాళ్ళకి అవసరం ఉంటుంది, పేదోళ్ళకి అవసరం ఉంటుంది. స్టేజ్ మీద వాళ్ళకి ఎవరికైనా సేవ చేయాల్సిన అవసరం ఉంటుందా? వాళ్ళే అందరికీ సేవ చేసేటువంటి పరిస్థితిలో ఉన్న నాయకులు. అవునా? ఏ పార్టీలో ఉన్న మనం అందరూ జై బీజేపీ, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఈరోజు మెదక్ జిల్లా మెదక్ అసెంబ్లీ పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో సేవా పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సభా అధ్యక్షులు సంతోష్ సార్ గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాధవనేని రఘునందన్ రావు గారికి, అదేవిధంగా మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి, రంజిత్ రెడ్డి గారికి, మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనన్న గారికి, కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యన్న గారికి, అదేవిధంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాసన్న గారికి,
మధు గారికి, సుధాకర్ రెడ్డి గారికి, రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్ గారికి, వీణా గారికి, మల్లికా గారికి, మరియు మల్లారెడ్డి గారికి, సుధాకర్ గారికి, రాములన్న గారికి, రాముల నాయక్ గారికి, అవినాష్ రెడ్డి గారికి, చంద్రశేఖర్ గారికి, శంకర్ గౌడ్ గారికి, రాజు గారికి, నాగరాజు గారికి, నవీన్ గారికి, గణేష్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాపన్నపేట మండల బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, బూత్ స్థాయి నాయకులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమంజనాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క సేవా పత్వ కార్యక్రమము మనము 17 తారీఖు నుంచి వచ్చే నెల 2 తారీఖు వరకు కూడా కార్యక్రమాలన్నీ కూడా మనం జిల్లా స్థాయిలో మనం మొన్న కార్యక్రమాలు ఏ కార్యక్రమం ఎవరు చేయాలి, యువ మోర్చా ఏం చేయాలి, మహిళా మోర్చా వాళ్ళు ఏ కార్యక్రమం చేయాలి, బీజేపీ పార్టీ తరఫున గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందుకు చైర్మన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సంగారెడ్డి బీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు పెద్దగొల్ల శ్రీహరి, కోఆర్డినేటర్ రాజేందర్ నాయక్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వి అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద నిరసన వ్యక్తం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేనిఫెస్టోలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంట అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన ఏకైక నోటిఫికేషన్ గ్రూప్ 1 ఒకటే. ఆ గ్రూప్ 1 ప్రక్రియలో భాగంగా రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఇది అన్యాక్రాంతం జరిగిందని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కావచ్చు, మా ముఖ్యంగా యువకిషోరమైనటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు కూడా కావచ్చు, అప్పటి నుంచి దీని మీద ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ కోర్టు ఉమెన్స్ కాల్లో జరిగినటువంటి అవతకవతలు అనేటటువంటివి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీడర్లకు మాత్రమే ఉద్యోగాలు రావడం జరిగింది. వాళ్ళ ఇంటి వాళ్ళకు, వాళ్ళ రిలేటివ్లకు సంబంధించేసి ఇందులో అవతకవతలు ఉన్నాయి కాబట్టి దీన్ని తక్షణమే రద్దు చేయాలనేటటువంటి డిమాండ్ కూడా అప్పుడే పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం దాన్ని కనుసన్నలోకి తీసుకున్నందువల్ల హైకోర్టుకు పోయి ఈరోజు హైకోర్టు శుభశిక్షకంగా దాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం జరిగినటువంటి అన్యాయాన్ని హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చినో దాన్ని శిరసా వహించకుండా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పేసి మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. మీకు చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు తీర్పును ఖచ్చితంగా మీరు శిరసా వహించాలి. మరోసారి గ్రూప్ 1 అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని మరోసారి నోటిఫికేషన్ ఇచ్చేసి గ్రూప్ 1 రాసేటటువంటి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. అదే రకంగా అలాట్ చేసేటటువంటి సెంటర్లు ఏవైతే ఉన్నాయో అందరికీ సరిసమానంగా ఉండాలి. కానీ కొందరికి సంబంధించి స్పెషల్గా అమ్మాయిల కోసం సపరేట్గా కేటాయింపు చేసి మీ రిలేటివ్స్కు, మీ చుట్టాలకు సంబంధించినటువంటి హాల్ టికెట్లు అందులో అలాట్ చేయడం అనేటువంటిది 100% తప్పు. ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి రకంగా ఈరోజు ప్రతి విద్యార్థులు పరీక్ష రాసేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండే రకంగా నోటిఫికేషన్ ఇచ్చేసి ఆ దిశగా అడుగులు వేయాలని కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్పును శిరసా వహిస్తూ ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 అధ్యక్షుల పర్యటన మేము ఉన్నాం. మరోసారి మీకు పరీక్షను ఖచ్చితంగా నిర్వహించే రకంగా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ ఆదేశానుసారం సంగారెడ్డిలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులతో చెలగాటం ఆడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బట్టలు ఉడిదిచ్చి కొట్టే పరిస్థితి వస్తుంది. మీరు వేసినటువంటి ఏకైక నోటిఫికేషన్ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లను ఈ రోజు నువ్వు వాళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు పంచుకుంటా తిరుగుతున్నావు తప్ప నువ్వు చేసిందేం లేదు. చేసిన ఒక నోటిఫికేషన్ కూడా ఇది చట్ట విరుద్ధమైంది కాబట్టి టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి ఈ పరీక్షకు శిరసా వహిస్తూ ఖచ్చితంగా టీఎస్పీసీ చైర్మన్ రాజీనామా చేయాలంటని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రూప్ 1 పరీక్షకి ఈరోజు హైకోర్టు వాళ్ళు దాన్ని ఆపేయాలని చెప్పి కూడా ఏదైతే ప్రక్రియ ఉందో నియామక ప్రక్రియ ఆపేయాలని చెప్పి కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని మేము బీఆర్ఎస్ తరఫున అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము హర్షిస్తున్నాము. ముఖ్యంగా 563 పోస్టులు వేస్తే 563 పోస్టులలో 28 సెంటర్లు వాళ్ళు అలొకేట్ చేయడం జరిగింది. 28 సెంటర్లలో కూడా 26 సెంటర్లు వేరే సెంటర్లు ఉంటే 2 సెంటర్లు మాత్రం ప్రత్యేకంగా మహిళల కోసం అని చెప్పి మన కోటి ఉమెన్స్ కాలేజీలో వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ కోటి ఉమెన్స్ కాలేజ్ నుండే 563 పోస్టులలో 71 పోస్టులు కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచే రావడం జరిగింది. ఇది ఏ విధంగా సాధ్యపడింది అని మేము బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా మనకు మొత్తం ఇంచుమించు 20,000 మంది స్టూడెంట్స్ పరీక్ష రాస్తే, అభ్యర్థులు పరీక్ష రాస్తే అందులో 13,000 మంది ఇంగ్లీష్ మీడియంలో రాస్తే అందులో నుంచి ఏమో వాళ్ళు మనకు ఇంచుమించు 65% వాళ్ళు
సెలెక్ట్ కావడం జరిగింది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. అదేవిధంగా 563 మందిలో కేవలం 8,000 మంది మనకు తెలుగు మీడియంలో పరీక్ష రాస్తే కేవలం 9% మంది అంటే 56 మంది మాత్రమే ఈరోజు తెలుగు మీడియం వాళ్ళు మనకు సెలెక్ట్ కావడం జరిగింది. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? గత మనము ఇంతకు ముందున్న పరీక్షలు కానీ అవన్నీ గమనిస్తే ఎక్కువగా మనకు తెలుగు మీడియం అభ్యర్థులు సెలెక్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు. అంటే చాలా మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా నష్టపోవడం జరిగింది. మన మాతృభాష తెలుగు, మన మాతృభాష దినోత్సవం రోజే ఈ కోర్టు తీర్పు ఇవ్వడం కూడా మనకు చాలా హర్షించదగ్గ విషయం. ఈ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈరోజు రేవంత్ సర్కారు హైకోర్టు బెంచ్ కు మరి అదేవిధంగా సుప్రీంకోర్టు వెళ్తామని కూడా చెప్పడం జరిగింది. దాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఉంటే ఈ గ్రూప్ 1 అభ్యర్థులకు అండగా ఉంటామని ఒక భరోసా ఇస్తూ మన గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు సంగారెడ్డి నియోజకవర్గంలో మన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న గారి ఆదేశానుసారం మేము ఇక్కడ ఈ రోజు సంగారెడ్డి పట్టణంలో మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నశించాలి టీఎస్పీఎస్సీ మొండి వైఖరి, నశించాలి టీఎస్పీఎస్సీ మొండి వైఖరి, నశించాలి టీఎస్పీ విద్యార్థులకు గ్రూప్ 1 విద్యార్థులకు గ్రూప్ 1 విద్యార్థులకు నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి. రేవంత్ రెడ్డి గ్రూప్ 1 అభ్యర్థులకు నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి. తప్పుడు ఆరోపణలతో తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వ్యక్తులను చట్టపరంగా శిక్షించాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న గొల్లపల్లి రాజు డిమాండ్ చేశారు. తనను బ్లాక్మెయిల్ చేస్తూ 2 లక్షలు ఇవ్వాలని, లేని పక్షంలో అంతు చూస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రక్షణ కల్పించాలి ఓయూ ఉద్యోగులకు బ్లాక్మెయిలర్ల నుండి, 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 రక్షణ కల్పించాలి ఓయూ ఉద్యోగులకు బ్లాక్మెయిలర్ల నుండి. దళిత ఉద్యోగులపైన దాడులు ఆపివేయాలి. దళిత ఉద్యోగులపైన దాడులు ఆపివేయాలి. నిఖిత అనే అమ్మాయి నా పైన వ్యక్తిగత దురుద్దేశంతో మరియు మాకు సంబంధించిన వ్యక్తులు కొంతమందితోటి కలిసి నన్ను ఇబ్బంది పెట్టాలని, నన్ను ఉద్యోగం నుంచి తొలగించడానికి అయితే తొలగించాలి, లేకపోతే డబ్బులు నా నుండి వసూలు చేయాలనే ఉద్దేశంతో కావాలని ఇది నా పైన తప్పుడు ఆరోపణలు చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నాను. నేను ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని. చాలా కష్టపడి ఈ స్థాయికి నేను వచ్చాను. దీన్ని ఓర్చుకోలేక కొంతమంది కుట్రలు చేస్తూ నా పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ నా యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ కొన్ని వీడియోలు తప్పుడు సాక్ష్యాలను సృష్టించుకొని కొన్ని వీడియోలు చేస్తూ గత కొద్ది కాలంగా తిరుగుతూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. 2 లక్షల రూపాయలు ఇస్తే నన్ను వదిలేస్తామని, లేకపోతే నా పైన ఆడవారితో తప్పుడు కంప్లైంట్లు ఇస్తామని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. దానిలో భాగంగా అనిత ముదిరాజ్ అనే అమ్మాయి 970552. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో శ్రావణ మాసంలో రోజు నందీశ్వరుని పూజలు, అమ్మవారి పూజలు, విఘ్నేశ్వరునికి సమర్పించిన పూలు, పత్రిని గత 40 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్న పరంపరను ఈసారి కూడా అధ్యక్షులు శ్రీ గదిగా రాజు నేతృత్వంలో నిర్వహించారు. పత్రి, పూలు శ్రీశైల పాతాళ గంగలో భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. వీరశైవ లింగాయత సమాజం ఎడ్ల బజార్ సభ్యులు.
సంగారెడ్డిలో ఉమెన్స్ అండ్ వేడుక డిజైనింగ్ స్టూడియోస్ నటి వర్షిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హోల్సేల్ ధరలకు నాణ్యమైన చీరలు అందుబాటులో తేవడంలో ఉమెన్స్ వేడుక షాపు ముందుంటుందని అన్నారు. మహిళలకు అనేక రకాల చీరలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వర్షిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతిసారి కూడా చాలా ఎలా అనిపించిందంటే ఇలా నేర్చుకోవాలి, మనకి ప్రతి అమ్మాయి కూడా సౌమ్య గారిలా దమ్ముగా ఉండాలి. సో సౌమ్య గారు థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఒక్కరికి మీకోసం చెప్పాలి, మీ యొక్క డిజైన్స్ ఇంత స్పెషల్గా ఎలా డిజైన్ చేస్తున్నారు, సో ఇంత హోల్సేల్గా ఎలా పాసిబుల్ అవుతుంది. యాక్చువల్లీ మా కాన్సెప్ట్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల కుర్మ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం కుర్మ హాజరయ్యారు. వారితో పాటు జిల్లా కుర్మ సంఘ అధ్యక్షులు బూరుగడ్డ నగేష్ కుర్మ పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడిన కార్యవర్గం కుర్మ కుల సోదరులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కుల సంఘానికి సేవలు అందించాలని తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నాడు తప్ప విద్యాశాఖకు మంత్రి లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఈరోజు మనం కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. ఈ ముట్టడి ఎందుకని ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు తొందరగా వెంటనే విడుదల చేయాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతుంది విద్యార్థి లోకం. ఒకవేళ ఈ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయకపోయినప్పుడు దీన్ని వ్యక్తిగతంగా కాకుండా రేవంత్ రెడ్డి గారిని దిష్టి బొమ్మ దానం కానీ అలాగే మంత్రి వాళ్ళని కూడా అడ్డుకుంటామని ఈ ఉద్దేశంగా చెప్తున్నాం. అలాగే 8,700 కోట్ల స్కాలర్షిప్లు ఇంతవరకు విడుదల చేయకుండా 2 సంవత్సరాలకి గద్దె ఎక్కి కాంగ్రెస్ పార్టీ ఏదో విద్యార్థులకి ఇచ్చేసాం అని బయట చెప్పుకున్నాడు తప్ప కాంగ్రెస్ నాయకులు తప్ప ఇంతవరకు ఒక విద్యార్థికి న్యాయం చేసింది కూడా లేదు ఈ రాష్ట్రం మొత్తంలో. అలానే చూసుకుంటే గురుకులాల మెస్ బిల్స్ రాక పిల్లలు అనేక ఇబ్బంది పడుతుండు. అలాగే ఇప్పుడున్న కస్తూర్బాలో కూడా సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముట్టడించడం జరుగుతుంది. ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి 8,300 కోట్ల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఏపీ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి పాలన చూసుకుంటా ఉంటే ఈరోజు మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యకి మంత్రి లేడు ఎందుకని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో కొట్లాడి ఈరోజు స్కాలర్షిప్లను కూడా మేము బరాబర్ కొట్లాడి సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ విప్పు శ్రీనివాస్ గారు మీరు సమాధానం చెప్పాలి. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పేసి మీరు ప్రెస్ నోట్ పెట్టి ఈరోజు మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి మాకు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ నియోజకవర్గాలలో చూసుకుంటా ఉంటే శిథిలావస్థలో ఉన్న స్కూళ్లను బాగుపరచాలని చెప్పేసి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఎన్ని లెటర్లు ఇచ్చినా కానీ పట్టించుకొని శ్రీనివాస్ గారు ఈరోజు ఎక్కడ ఉన్నారని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఏమైనా అంటే ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు తప్ప విద్యార్థులను హరిఘోషణ పెడుతూ ఈరోజు తిరుగుతున్న ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి కార్యాలయాన్ని ముట్టడానికి ఏబీవీపీ సిద్ధమైంది. ఎందుకనగా
ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఏవైతే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి ఉన్నాయో అవన్నీ కూడా మేము చెల్లిస్తామని చెప్పేసి అన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతుంది. వచ్చే నెలలో 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పటికి కూడా పేద మధ్యతరగతి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు విద్యార్థులు కూడా చాలా ఆగమైతే ఉన్నారు. ఇంటర్మీడియట్ చేసిన తర్వాత డిగ్రీకి పోవాలన్నా, డిగ్రీ చేసిన తర్వాత పీజీ కానీ ఇతర కోర్సులకు పోవాలన్నా కూడా సర్టిఫికేట్లు ఇంపార్టెంట్. సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సర్టిఫికేట్లు ఈ కాలేజీ వాళ్ళు యాజమాన్యం ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తూ ఉంటే మీరు నిమ్మకు నీరెత్తుతూ ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయక సర్టిఫికేట్ రాక విద్యార్థులు ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏబీపీని అడుగుతూ ఉన్నారు, అన్న మా యొక్క ఫీజు రియంబర్స్మెంట్ రాక, మా స్కాలర్షిప్లు రాక మా సర్టిఫికేట్లు ఇస్తలేరన్నా, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అన్న, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించాలన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నిస్తే మేము అన్నగా ఉంటామని చెప్పేసి విద్యార్థులందరూ కూడా ఏబీపీకి మద్దతు తెలుపుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలు బర్ల కొట్టాల కన్నా హీనంగా ఉన్నాయని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం అయినా ప్రభుత్వ పాఠశాలను పట్టించుకుంటుందని ఏబీవీపీ ఆశించింది, విద్యార్థులు కూడా ఆశపడ్డారు. కానీ గత ప్రభుత్వం యొక్క ఏదైతే ఉందో అది గొర్రెని తింటే వీళ్ళు బర్రెని తిన్నట్టుగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇక్కడ స్థానిక నాయకులు అడుగుతూ ఉన్నాం, ఏం ముఖం పెట్టుకొని ఇప్పుడు రానున్న ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో మీరు ఓట్లు అడుగుతారు ప్రజలు అడుగుతున్నాం. ఈ పేద విద్యార్థుల యొక్క ఉసురుతారు కదా, మీరు రానున్న ఎన్నికల్లో స్థానికలకు ఓడిపోరా అని చెప్పేసి ఏబీవీపీ ప్రధానంగా అడుగుతూ ఉంది. మీరు ఏ విధంగా అయితే ప్రభుత్వ హాస్టల్ ఉన్నాయో, ప్రభుత్వ మెస్సులు ఉన్నాయో, అదేవిధంగా ప్రభుత్వ రంగ సమస్యలు అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో సమస్యలు ఉన్నాయో, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో రానున్న రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అడుగుంటాం. ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ముఖ్యమంత్రిని కూడా అడుగుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారిని మేము అడుగుతా ఉన్నాం. అయ్యా ఆది శ్రీనివాస్ గారు, జిల్లా మొత్తం కూడా మీరు తిరగండి, ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని సమస్యలు ఉన్నాయో ఒకసారి మీరు లెక్క పెట్టుకోండి. మీరు లెక్క పెట్టుకున్నా కూడా, మీరు పత్రాల్లో రాసుకున్నా కూడా అవి సరిపోని సమస్యలు ఉన్నాయి. ఇప్పటికైనా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ఇక్కడ ఉన్న జిల్లా తరఫున మీరు ఒక విప్పుకున్నారు, మీరందరూ తీసుకెళ్ళి ఈ సమస్యలు పరిష్కరించండి. మా రియంబర్స్మెంట్ రాక మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం, పై చదువులకు చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతమంది విద్యార్థులకు ఉసురు తగిలి రానున్న రోజుల్లో మీకు కూడా గత ప్రభుత్వానికి అయితే గత పార్టీకి ఏదైతే జరిగిందో మీకు కూడా రానున్న ఎన్నికల్లో విద్యార్థులకు కూడా అందరి తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీకు కూడా గదే పడుతుంది, మిమ్మల్ని కూడా బొంద పెట్టే రోజులు దగ్గరే ఉన్నాయి. వాళ్ళకంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు సమయం ఇచ్చిర్రు, వాళ్ళను శాసనసభ ఎన్నికల్లో ఓడగొట్టిరు. కానీ మీకు అది కూడా లేదు. స్థానిక సంస్థలలో మీకు చెంపపెట్టు తగిలే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నారు. విద్యార్థులందరూ ఏకమైతాం. స్థానిక ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు నిలబడ్డా కూడా వాళ్ళని గెలవనీయకుండా ఏబీపీ విద్యార్థులందరూ కూడా ఏకమై వాళ్ళని గెలవనీయమని చెప్పేసి ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారు రావాలి, కలెక్టర్ గారు వచ్చి మా సమస్యలు వినవించి ప్రభుత్వానికి తెలపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కలెక్టర్ గారు రాకపోతే మేమే లోపలికి వెళ్తామని హెచ్చరిస్తాం. మోడీ కానుకగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా 20,000 సైకిళ్లు పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు 111 సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మొదటి ఆస్తి కింద ఈ సైకిల్ నిలుస్తున్నాయని భావన ఆనందం కలిగిస్తుందని అన్నారు. ఈ సైకిల్ పంపిణీ అనేది ఆయన బర్త్డే కానుకగా ప్రతి పేద విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న వారికి సైకిల్ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ఒక మంచి సదుద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. ఈ సమావేశానికి చేసినటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు ముఖ్యంగా పాత్రికేయ అన్నలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతతో ఈ సమావేశం పార్లమెంట్ సభ్యులు వారు జన్మదిన సందర్భంగా ఏదైతే కార్యక్రమం మోదీ గారి పేరు మీద 10వ తరగతి ప్రభుత్వ పాఠశాల జరిగే విద్యార్థులు వారి పార్లమెంట్ పరిధిలో 20,000 మంది విద్యార్థులకు వారి సైకిల్ పంపిణీ కార్యక్రమం చేపట్టింది. మరి ఇంపార్టెంట్ రోజుల్లో రాజకీయ నాయకులు బాగా విలాసవంతమైన జీవితాలు గడపాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరి చాలా మంది విలాసవంతంగా వాళ్ళ జీవితాలను గడుపుకుంటున్నారు. కానీ సామాన్య కుటుంబం నుండి వచ్చిన బండి సంజయ్ కుమార్ గారు నేను సామాన్య కుటుంబం నుండి ఈ స్థాయికి వచ్చాను కనుక నాతోటి ఎవరైతే సామాన్య కుటుంబ సభ్యులు ఉన్నారో, ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి జరిగే పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఏదైనా నా వంతు సహాయంగా ఈ జన్మదిన సందర్భంగా మోదీ గారి పేరు ఒక కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని వారు చేపట్టారు.
పిల్లల జీవితాల్లో మైలురాయాలి. వీళ్ళకు విద్యార్థి దశలో నుండి యువత దశకు వెళ్ళే క్రమంలో 10వ తరగతి ఒక మైలురాయాలండి. మరి 10వ తరగతిలో ఎంత సమయం ఉన్నా సరిపోయే పరిస్థితి ఉండదు కనుక ఇప్పుడు మేడం గారు మాట్లాడుతూ ఈ స్కూల్ కి ముస్తాఫా నగర్ నుండి వస్తారు, నల్మాన్ నుండి వస్తారు, చుట్టుపక్కల ప్రాంతాల నుండి వస్తారు అని చెప్పి విషయం చెప్తున్నారు. ప్రతి వేదిక మీద ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే పరీక్షా సమయం దగ్గర పడినా కొద్ది పొద్దున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం అని చెప్తున్నారు. 9 గంటలకు పాఠశాల ప్రారంభించినా కానీ ప్రత్యేక తరగతుల కోసం 8 గంటలకు రావాల్సిన అవసరం ఉన్నదంటే వాళ్ళు ఇంటి దగ్గర నుండి 7 గంటలకు 6:30కు బయలుదేరాల్సిన అవసరం ఉంది. ఆటోలు కావాలన్నా కానీ బస్సులు కావాలన్నా కానీ సమయానికి వాళ్ళు క్లాసులకు రాలేకపోతారన్న ఒక లక్ష్యంతో ఒక కారణంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. పాఠశాల ఈ రోజు 9 గంటలకు రావాల్సిన విద్యార్థులు కూడా 8:30కి ఇంటి దగ్గర సైకిల్ స్టార్ట్ చేస్తే 20 నిమిషాల్లో ఈ పాఠశాలకు చేరుకొని ఈ 10వ తరగతిలో వారి యొక్క లక్ష్యాలను సురక్షితమైన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రవాణా సౌకర్యాలు ఇబ్బందికరంగా ఉన్న విద్యార్థులకు వారికి సైకిళ్లను మొత్తం జిల్లా మొత్తంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సైకిల్ని మీరు కొందరికి 10th క్లాస్ వచ్చినా కూడా కొందరికి సైకిల్ తొక్కొస్తుంది, తొక్కరాదు. కొందరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోండి. వాహనము నడపడమే కాదు, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు కూడా చాలా అవసరం. ఎందుకంటే సైకిల్ ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇంకో గిఫ్ట్ ఇచ్చే విధంగా మనం వాళ్ళకి రేంజర్ సైకిల్ టైప్ ఈ సైకిల్ పంపిణీ అనేది ఆయన బర్త్డే కానుకగా ప్రతి పేద విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నందున వారికి సైకిల్ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ఒక మంచి సదుద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. ఈ సమావేశానికి చేసినటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు ముఖ్యంగా పాత్రికేయ అన్నలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతతో ఈ సమావేశం ఉమ్మడి వరంగల్ ప్రజలకు క్యాన్సర్ సంబంధిత అత్యుత్తమ వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని తెలిపారు. రెనోవా బన్ను హాస్పిటల్ను రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ను ఎమ్మెల్యే నాయిని ప్రారంభించారు. క్యాన్సర్ వ్యాధి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ రెనోవా బన్ను హాస్పిటల్స్ ద్వారా తెలంగాణలో 2వ పెద్ద నగరమైన వరంగల్ ప్రాంతంలోనే సామాన్యులకు అత్యాధునిక సమగ్రమైన క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. Now I request our sirs to felicitate. మీరు ఇక్కడ నుంచి ఇటు కట్టేవారు మామూలు రెడీ ఉన్నారు అట్లా వేరే మీరు రెడీ బులెటిన్
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా కొత్తపల్లిలో ఘనంగా బీజేపీ కార్యశాల సమావేశం. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన ఎంపీ రఘునందన్ రావు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో టీజీపీఎస్సీ విఫలం. చైర్మన్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్వి డిమాండ్. రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకపోవడం విడ్డూరం. పెండింగ్ స్కాలర్షిప్లు మంజూరు చేయాలని ఏబీవీపీ నిరసన. మోడీ కానుకగా 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ. గంభీరావుపేటలో 111 సైకిళ్లు పంపిణీ చేసిన బీజేపీ నేతలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.